దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జూలై నెల 2వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామమున మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనము చదువుకుందాము. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, నా ప్రార్థన అంగీకరించాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము యెహోవాకు మొరపెట్టుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ఒక్క బాధలు కష్టాలు ఎదురైనప్పుడే కాదు, ప్రతి విషయమునందును ప్రతి సమయమందును యెహోవాకు మొరపెట్టుకొనుట అది మానవులకి శుభమైనటువంటి కార్యక్రమము. ధ్యానించుట, మొరపెట్టుట, మానవుడు సద్భక్తితో ఉన్నాడు, ప్రభుయందు విశ్వాసం ఉన్నాడు, ప్రభుయందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని తెలుస్తుంది. సౌలు చేతిలో నుండి శత్రువుల చేతిలో నుండి దావీదును దేవుడు తప్పించిన దినమున దావీదు యెహోవా దేవునికి స్తోత్రించినది ఈరోజు ధ్యాన వాక్యము యొక్క పూర్తి అర్థము. ఎందుకంటే సౌలు తర్వాత శత్రువులు దావీదుకు చాలామంది ఉన్నారు, శత్రుత్వం ఎక్కువ. అందుకనే సమూయేలు గ్రంథములోని 2వ అధ్యాయము మనము పరిశీలన చేస్తే ఇక్కడ ఏమవుతుంది? సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి నన్ను దేవుడు తప్పించాడు, ఇది తప్పించిన దినము అని దేవునికి స్తోత్రము చేస్తున్నాడు కీర్తనాకారుడు. మనము కీర్తనల గ్రంథాన్ని శుద్ధ హృదయంతో కానీ మనం పరిశీలన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుని దృఢ నిశ్చయం ఏంటంటే తాను నీతి న్యాయాలతో యెహోవా దేవునికి విధేయుడును అయ్యాను అని ఆ సందర్భమున సౌలు నుండి ఇంకా తన శత్రువుల నుండి తప్పించి దేవుడు ఆదుకున్నాడు అని దావీదు స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ ఎంత శత్రుత్వం ఉన్నా సరే, ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుకి ఎంతమంది శత్రువులు ఉన్నా సరే, సౌలు రాజే చాలా విరుద్ధముగా వ్యతిరేకముగా దావీదు యందు ప్రవర్తిస్తుంటే, ఈయన దావీదు యెహోవా దేవునికి విధేయుడయ్యున్నందున దేవుడు ఆయన్ని తప్పించి ఆదుకున్నాడు అని దావీదు మనకి చెప్తున్నాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మానవుడికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఏమొచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని యందు భయభక్తులు కలిగి విధేయుడయ్యుంటే తప్పకుండా దేవుడు ఆదుకుంటాడు. యెహోవా దావీదు
స్తోత్రిస్తున్నాడు. ఏమని? యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము. దావీదు గారికి ఎంత విశ్వాసము, దేవుడంటే ఎంత నమ్మకము, ఆయన ఆశ్రయములో ఉంటే ఏ భయం ఉండదన్నటువంటి ధైర్యము ఉంది గనుక ఇంకా ఇంతే కాదు, ఆయన ఏమంటున్నాడంటే నా ఆశ్రయ స్థానము యెహోవా దేవుడే అని స్తోత్రిస్తున్నట్లు సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనాల్లో మనము చూస్తున్నాము. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, నా నీతిని బట్టి దావీదు గారు చాలా నిర్ణయాత్మకంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. నా నీతిని బట్టి యెహోవా దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను. కష్టపడినందుకు ప్రతిఫలము దేవుని వద్ద నుండి వస్తుంది అని తప్పకుండా దావీదు మహారాజు చెప్తున్నటువంటి ఆ నిర్ణయం మనకి తేటతెల్లంగా కనిపిస్తుంది. ఎలాగా? నా నీతిని బట్టి యెహోవా దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు, నా శత్రువుల నుండి నన్ను రక్షించాడు, నా నిర్దోషత్వాన్ని బట్టియే నన్ను కరుణించెను అని విశ్వాసపూర్వకంగా దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లు ఇదే అధ్యాయంలో 21వ వచనంలో మనము చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము మన శ్రమలలో, మన అవసరములలో నిరాశ అనేది చెందకుండా పూర్ణ హృదయముతో, అంటే విశ్వాసముతో, నమ్మకముతో మనకి దేవుడు అండగా ఉన్నాడు, ఆయన మన కొండ, మనకి రక్షణ ఆయన దగ్గర నుంచే మనకి దొరుకుతుంది అన్నటువంటి పూర్ణ హృదయముతో దేవుని ఆశ్రయించి వేడుకోవాలి. అలా వేడుకుంటే మనము తప్పకుండా రక్షింపబడతాము. మన శ్రమకు దేవుడు ఆదరించి ఆయన తప్పకుండా మంచి న్యాయాన్ని, తరువాత మంచి సత్ఫలితాన్ని ఇస్తాడు దేవుడు అని విశ్వాసముతో మనం నిరీక్షించాలి. మొదటగా మనము శ్రమపడాలి. శ్రమపడినందుకు దేవుడు చూస్తున్నాడు. కీర్తనల గ్రంథములో ఉంది కదా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆకాశము నుండి తొంగి చూస్తున్నాడు. ఆ తొంగి చూస్తున్న టైంలో శ్రమపడినటువంటి బిడ్డలకు దేవుడు తప్పకుండా న్యాయము చేస్తాడు, సత్ఫలితాన్ని ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు అన్నటువంటి నిరీక్షణతో మనము ఉండాలి, నిరీక్షించాలి. మన నిరీక్షణలో విశ్వాసము మనము చూపెట్టాలి. దావీదులాగా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే మనం పడినటువంటి కష్టానికి దేవుడు తప్పకుండా మంచి విజయాన్ని అనుగ్రహించాడు అని నమ్మకంతో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. మనము అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకోవాలంటే మనము తప్పకుండా మనము ఈ లోకములో వినయముతో మనము జీవించుచు ఆయన ఆశ్రయములో మనము భాగస్థులమై ఆయన ఆశ్రయములో మనము ఉంటూ మనము దేవుని యందు మొత్తము మన మనసంతా దేవుని యందు నింపి దేవుని యందే మనము నమ్మకముతో ఉండి మనము ఎదురు చూస్తూ మనము విజయాన్ని పొందుకుంటాము, పరలోకాశీర్వాదాలు కూడా పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయన, జీవముల తండ్రి, నీ పాదములకు స్తోత్రములు.
తండ్రి, నీ యొక్క దివ్యవాక్యములను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. తండ్రి, మా శ్రమలో తండ్రి నీకు మొరపెట్టుకునే భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించి, మేము పడుతున్నటువంటి శ్రమకు నాయన నువ్వు సత్ఫలితాన్ని అనుగ్రహించి మమ్మల్ని ఆదరించమని తండ్రి, మమ్మలను మా యొక్క విశ్వాసాన్ని దేవా నువ్వు బలపరిచి, మాలో విశ్వాసాన్ని నువ్వు 30దంతులుగాను 60దంతులుగాను 100దంతులుగాను ఫలించి అభివృద్ధి పొందే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.